ఉన్నా ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులో ఇరికియాలని చెప్పేసి ప్రయత్నం చేసే పరిస్థితి జరిగింది. అయినా చేత కాలేవాడికి. ఎందుకు కాలేదు? అదేం తప్పులు చేయలే. ఏదున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు అందించాడే కానీ ఏ రకంగా కూడా ఆయన మాట తప్పలే. మీ మాదిరిగా మేము అధికారానికి వచ్చేవారికి ఏమన్నా నువ్వు మేము స్కీమ్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఒకటే చెప్తాం సార్ గారు కూడా, సార్ మనం స్కీమ్లు ఇచ్చాం, అందరూ అందుపోయినారు. ఇప్పుడు ఏమైందంటే ఈయన ఉచితంగా సిలిండర్లు ఇస్తానని చెప్పేసి సిలిండర్లు ఇస్తాను, బస్సు ఫ్రీ, తర్వాత ఆ తల్లి వందనం ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాను, చేయూత 18 ఏళ్ళకే ఇస్తాను, రైతులకి రుణమాఫీ 20,000 ఇస్తాను, వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను. ఎందుకంటే ఇవి ఇచ్చేవి కాదు కదా, ఊరికే చెప్పేవి, ప్రజలు నమ్మించాలని చెప్పేవి. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇవన్నీ కాదు. ఎందుకంటే నిరుద్యోగంలో 3,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఆ ఇల్లు సంవత్సరాలు గడిచిపోతారా? ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు సార్ చెప్తా ఉన్నది ఈసారి. ఎందుకంటే సార్ 5 ఏళ్ల పరిపాలనలో నాయకులు మర్చిపోయినారు, కార్యకర్తలు మర్చిపోయినారు, ఎమ్మెల్యేలు మర్చిపోయినారు. ఏదున్నా దయచేసి అలాంటి పరిస్థితి ఏదున్నా మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు ఎంత ధైర్యంగా మీటింగ్కి వస్తా ఉన్నారు, ఎదుర్కొంటా ఉన్నారు. ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండాలి. ఏదన్నా ఒకటే చెప్తాం సార్, మీకు విద్యకి వైద్యంకే పెట్టండి చాలు. ఇంకా విద్యకి వైద్యంకే పోయామంటే ఈ విధానం 2 వస్తారు, నీకన్నా ఎక్కువ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఓటు వేస్తారు. ఈరోజు ఈవీఎంల తప్పో తెలీదు, ఈవీఎంలు ఏమో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంది. అది కూడా ఈవీఎం తప్పో తెలీదు. మా వాళ్ళంతా ఎవరు చూసినా ఓటు వేసామన్నాడు. మరి ఏ రకంగా మనము ఇంత పని చేసి అభివృద్ధి చేసి అందరికి అందుబాటులో ఉండి ఫోన్లు చేసి అందరికి సహాయం చేసి కూడా మనము ఇంట్లో కూర్చోయినామంటే మనం కూడా ఆలోచన చేసుకోవాలి, ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి. మనలో వాళ్ళే మనకే మోసం చేశారు. డైరెక్ట్గా చెప్తా ఉన్నాం, మీ అందరికి కూడా మనలో ఉన్నామని మనకి వెన్నుపోటు వచ్చినారు. లేకపోతే మన వాళ్ళు గట్టి ఉంటే ఓడిపోయే పరిస్థితే లేదు. ఏదన్నా ఒకసారి మీనాశాడు మీడియా స్పీచ్ ఇస్తూ ఏమన్నా అంటే, మీ వాళ్ళందరూ మాకు చెప్తా ఉన్నారు, మీది ఏ విధంగా పరిపాలిస్తా ఉన్నారో మీ వాళ్ళంతా విమర్శిస్తున్నారు. మళ్ళీ ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో ఆయన చెప్పింది నమ్మలే, నిజమే అని తెలిసి ఇబ్బంది బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన హెచ్చరించినాడు, మీ వాళ్ళే మీకు ఎంతపోటు పంచుతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పే విషయాన్ని చెప్పలేక మీ వాళ్ళే మీకి మీద అన్ని రకాలుగా ప్రచారం చేస్తూ ఈరోజు మీ మీద వెన్నుపోటు పట్టే రెడీగా ఉన్నామని చెప్పేసి. అది ఎందుకంటే ఎలక్షన్లు అయినా కాలం చేస్తే అది అర్థమైంది మనకంతా కూడా. ఏదన్నా కూడా వెన్నుపోటు పొడిచినా నేను ఓడిపోయినా, ఎందుకంటే ఓటు అనేది నాకేమి కొత్త కాదు. ఇది 2009లో కూడా ఆ రోజు అభివృద్ధి చేస్తే 151తో ఓడిపోతుంది. ఈరోజు నీవేమంతో 18 ఏళ్ళతో గెలిచాం. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తా ఉంటే నేను 18 ఏళ్ళతో గెలుస్తాను, నేనే గెలిచేది, 5 రోజులు నేనే, 10 రోజులు నేనే, 15 రోజులు నేనే అని చెప్పినాడంటే ఆ రోజు అనుమానం వచ్చినా మరి నేను చేయలేని పరిస్థితి. ఏదన్నా కూడా ఇది కూర్చోండి ఆగిపోతాం, కూర్చోవాలా బాగా భోజనం బిర్యానీ పెట్టినా భోజనం పోదు. ఏదన్నా ఈ పరిస్థితి ఈరోజు జరిగినా కూడా ధైర్యంగా ఉన్నాం. మనమే వెనుకడికి ఏదో ఓడిపోతే మాత్రమో ఇక ఆయన రాజకీయాలకు వెళ్ళాలనుకునే చాలా మంది ఉంటారు. అయినా అన్ని ఆగిపోతే ఎదుర్కొంటున్నాం. ఎంతో మంది ఎన్నో అవమానాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు. అయినా రాజకీయంగా ఎదుర్కొంటా ఉన్నాం, తట్టుకుంటా ఉన్నాం. ఏ దానికి కూడా భయపడే పరిస్థితి లేకుండా మేము ముందుకు పోతా ఉన్నాం. ఏదన్నా కూడా ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు విమర్శించేటప్పుడు ఏదైనా ఉన్నా నిజమా కాదా అనేది ఆలోచన చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదో కామెంట్లు పెట్టినంత మాత్రాన ఏదో మీకు గొప్ప అర్థమవుతుందండి. మీరు నిజాలు మాట్లాడి ఆధునిక డెవలప్మెంట్కి ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏదో మా చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఎవరో ఏదో మాట్లాడితే దానికి కామెంట్లు పెట్టి అన్ని రకాలుగా ఏదో విమర్శించడం మాత్రం ఏం కాదు. ఎందుకంటే అన్నిటికీ ఎత్తి పడిపోయినాం. ఏదాన్ని కూడా
భయపడే పరిస్థితి లేకుండా అట్లా అన్ని ఎన్ని వచ్చినా కూడా మాకేమి మామూలే అని చెప్పేసి వాళ్ళ ఆ తిట్లే మాకు మూలాధారాలు అవుతాయి. ఏం లేదు, వాళ్ళ తిట్లే మా మూలాధారాలు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతామని. అందుకే ఏదన్నా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు శశిమోహన్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ సురేంద్ర రెడ్డి గారు, అదే కాకుండా జిల్లా అధ్యక్షురాలు మన శశికళ గారు, మన అడ్వకేట్లు, ఇక్కడ వచ్చినటువంటి అందరి వర్గాల కూడా ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు వచ్చినారు. ఎందుకంటే మాట్లాడుకుంటూ పోతే గంట అవుతుంది. మీరు కూడా ఎందుకంటే ఒంటికి వచ్చి లేచిపోయే వాళ్ళు చూస్తుంటే ఓన్ చూసుకుని లేచిపోతారు. ఏంటంటే ఇంట్రెస్ట్ పోతారు మాట్లాడేదానికి. ఏదున్నా కూడా మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఏదైనా చేయగలుగుతాం. ఈరోజు వచ్చిన వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పింది విని మన పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి మనకు ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా. ఇక్కడ మనకు చాలా మంది మైనార్టీలు వచ్చినారు ఈరోజు. ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎవరు రిజర్వేషన్ చేయాలి మైనార్టీలు. రాజశేఖర గారు రిజర్వేషన్ ఉంది, రాజశేఖర గారి అభిమానం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాం తెలుసు కదా. మొన్న చిత్తూరు పోతే 500 మంది కావాలి, 500 మందే పోవాలని చెప్పేసి చిత్తూరు పోతే ఎంతమంది మీద జనాలు అభిమానం చూపిస్తున్నారు. అదే గుంటూరులోనో ఏదో కావాలి పోతే అక్షరాలు తీస్తున్నారు, పోలీసు బార్గేలు పెట్టారు, ఎవరిని పోకుండా చేశారు. వాళ్ళంతా కూడా ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పడతా ఉన్నారు. ఎందుకంటే 1 ఇయర్ లోగా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఈ విధంగా రాలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రము చాలా చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి జనాలు తెలిసిపోయినారు ఏదుందా జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కానీ ఎవరితో కాదు అని చెప్పేసి. ఏదుందా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చే మీరైతారు. నిజాలు చెప్పి ఏ విధంగా కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోయే ప్రభుత్వం ఇదైతుంది. ఏదున్నా ఈ రకంగా అభివృద్ధి చేస్తూ స్కీమ్ ఇస్తూ నీకన్నా తక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు. ఈ పద్ధతి ఏం లేకపోయినా 1 ఇయర్ లోనే 1,60,000 కోట్లు చేశాం. వాళ్ళు ఎవరికి ఇచ్చినావు? ఎక్కడైనా రోడ్లు చూస్తే గుంతలు పడినాయి. ఈ కబడ్డీ రోడ్డు పోండి, ఆ కబడ్డీ రోడ్డు పోతే ఏదో దొబ్బే మాత్రమే మాట్లాడారు. రోజు ఈరోజు ఏమైంది? ఇంతవరకు ఆ గుంతుల్లో పని తీసుకుంటూ పోతామన్న పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా మన ఎమ్మెల్యే పరిస్థితి కూడా తెలుసు. ఒక సర్పంచ్ని, దళిత సర్పంచ్ని ఏ విధంగా అవమానించాడో కృష్ణప్ప గారు ఇద్దరు తెలుసు మనకి. ఏదున్నా మన పేపర్లో చూసినా మా పని చేయకపోతే తలకాయలు ఎగిరిపోతాయని మాట్లాడే పేపర్ చూసినా. అంటే ఏమిటి ప్రజాస్వామ్యమా కాదా? ఇష్టానుసారంగా మాట్లాడేది ఏమి అంటే ఏదైనా కూడా ఈరోజు అదే మమ్మల్ని అన్నారు కదా, ఏమన్నా ఒక దోచుకైతే బయటపడలేదు మాకు తెలియదు. ఇసుక, గరుసు, కోడిగుడ్లు, నీళ్లు అమ్మేవాడు ఎంజాయ్ చేసే దుడ్లు ఇవ్వాలా, రియల్ ఎస్టేట్ దుడ్లు ఇవ్వాలా, గాంధీ షాపులో దుడ్లు ఇవ్వాలా, కాంట్రాక్ట్ దుడ్లు ఇవ్వాలా. ఈ విధంగా దోచుకుని నేను తింటుంటావా? ఈరోజు మేము తింటుంటామా? ఈరోజు ఆ పార్టీలో బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? RSS లో బాగా పనిచేసారు గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన పార్టీలో నుంచి పోయిన వాళ్ళే ఈరోజు చుట్టూ ఉన్నారు. తెలుసుకోవాలా, ఎవరైతే మమ్మల్ని వెనుకోటి కొట్టిపోయినారో నీకు తప్పదు అని చెప్పేసి కూడా వాళ్ళకి జనబలం లేదు. ఈ విధంగా కూడా వాళ్ళకి అభిమానులు లేరు. ఏదన్నా మీతో పనిచేసుకోవడానికి వచ్చినారు కానీ మీ మీద అభిమానంతో కాదని చెప్పేసి ఎమ్మెల్యే గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా చేసే పనులను చేస్తావు. ఎట్లా మాట్లాడతామంటే ముఖ్యం పడతాను, నువ్వు మాట్లాడతావు గవర్నమెంట్ ముఖ్యం పడేదంతా మాట్లాడతావు. ఏది నేనేం అన్యాయం చేయడం లేదు, అంతా మీరే దోచుకుంటున్నారు అంటే రివర్స్ అనమాట. ఆయన చేసే పనులు చేస్తా రివర్స్ మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నా. సరే టైం వచ్చినప్పుడు ఏదనేది ప్రజలే తెలుసుకుంటారు. ప్రజలుగా తెలుసుకునే వరకు మేమేం చేయలేము, ప్రజలే తెలుసుకుంటారు. తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా మనం ఏదో మీటింగ్ లో చూసాను. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు, 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడంటే ధైర్యంగా చెప్పినా నువ్వే. మేము ఈడే పుట్టి ఈడే పెరిగి ఈడే చదివినా కూడా మేము వాళ్ళ పరిస్థితి చెప్పలేదు. ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి చేస్తే కూడా మేము చెప్పలేదు. ఏదన్నా కూడా నేను చెప్పుకుంటున్నావు సంతోషమే. 20 రోజులు వచ్చి ఎమ్మెల్యే అయినా, ఈవీఎంలో పనిచేసినా, ఈవీఎం ద్వారా అయినా
నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏదన్నా కూడా భగవంతుడు ఉన్నాడు, కింద అభిమానులు ఉన్నారు, మా అభిమానులు పార్టీ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు. తగిన బుద్ధి చెప్పకపోతే అప్పుడు తెలుస్తుంది.